శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపరిచితమే. ఈరోజు నేను మా గోకవరం ఆఫీస్లోని సిఎండి లేఅవుట్ ప్రాంతంలో ఉన్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైన విశేషం ఏంటంటే ఆగస్టు 15 మనకు 80వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం వేడుకని. దానికి సంబంధించిన ఫ్లాగ్ హాస్టింగ్స్ అవి కూడా మండల ఆఫీస్ దగ్గర మన లేఅవుట్లో కూడా ఘనంగా జరుపుకున్నాం. అలాగే తిరంగ ర్యాలీ కూడా జరిపాం. మనం అందరూ స్త్రీమణులతోటి, స్త్రీమూర్తులతోటి, అలాగే అందరూ అభిమానులతోటి, భారతీయులు అందరూ కూడా మనం భారతీయులుగా భావిస్తూ హిందువులు, ముస్లిమ్స్, క్రైస్తవులు అనే భేదం లేకుండా మనం అందరూ కలిసి తిరంగ ర్యాలీ చేసుకున్నాం. వేడుకలు చేసుకుని మిఠాయిలు పంచిపెట్టుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంలో చాలా ముఖ్యమైన విషయం మీకు అందరికీ తెలియజెప్పని ఈ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ముందుగా ప్రథమంగా ఎవరైతే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యం ఉన్నారో వారి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే జర్నలిస్టులకి, కెమెరామెన్లకి, సాంకేతిక నిపుణులకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ దాదాపుగా నేను చాలా ముఖ్యమైన విషయం ముందు ప్రకటించేస్తాను. మా భారతీయ జనతా పార్టీ అధిష్టానం అయినటువంటి పివిఎన్ మాధవ్ గారు మా భారతీయ జనతా పార్టీ అధిష్టానం అయినటువంటి మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు నేను ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. కాకినాడ జిల్లా నుంచి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కంబాల శ్రీనివాసరావుని ప్రకటించడం జరిగింది. ఇంతకుముందు BLA 1గా కూడా నన్ను అనౌన్స్ చేశారు వారు. అది జగ్గంపేట నియోజకవర్గం రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమంగా పనిచేస్తుందని చెప్పిన ఆయన కితాబు కూడా ఇచ్చారు మాకు. ఆయన యొక్క విశ్వాసానికి ప్రతిరోజు కూడా మేము పటిష్టవంతంగా పనిచేయడంతో ఆయన విశ్వాసం పెరిగి వారితో పాటు మా రాష్ట్ర అధిష్టానమైనటువంటి సోము వీర్రాజు గారు, పురంధరేశ్వరి గారు, విక్కిన విశ్వేశ్వరరావు గారు, అలాగే ఆకుల శ్రీధర్ గారు మా జిల్లా ఇన్ఛార్జ్, వీరందరి యొక్క విశ్వాసానికి ప్రతీకగా నాకు నిన్న చవిటి దెబ్బల్లో ఉండి బంగారు వరలక్ష్మి కానుక 4 అనే కార్యక్రమంలో ఉన్నాను. అలాగే కంబాల కానుక వనితల వేడుక అనే ప్రోగ్రాం కూడా డిజైన్ చేసి 3 నియోజకవర్గాల్లోని ఇప్పటిదాకా 70,000 పట్టుచీరలు పంచిపెట్టి, అలాగే బంగారు వరలక్ష్మి కానుక ప్రోగ్రాం కోసం 4,000 రూపాయలు తయారు చేయించి ప్రత్యేకమైన షెడ్యూల్ ద్వారా అందరికీ పంచిపెట్టడం జరుగుతుంది, శ్రీమూర్తులందరికీ కూడా. అలాంటి సందర్భంలో నేను చవిటి దెబ్బల్లో ఉన్నాను. చవిటి దెబ్బల్లో ఉన్నప్పుడు నాకు కార్యకర్తలు, పార్టీ అగ్రశ్రేణి నాయకులు అందరూ కూడా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేసుకుంటే చాలా సంతోషం అనిపించింది. భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ. ఇక్కడ మిగతా పార్టీలు ఎలా ఉన్నా కానీ డబ్బు ప్రాబల్యం కానీ, తెలివితేటల ప్రాబల్యం కానీ ఇవన్నీ కూడా 2వ సరళికి సంబంధించిన విషయాలు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల మీద నడిచే పార్టీ. వాళ్ళు ప్రత్యేకమైన భారతీయ జనతా పార్టీ అధిష్టానం అంతా ఇప్పుడు కూడా ఈరోజు ఎవరో వచ్చారని చెప్పని డబ్బులు ఖర్చు పెడుతున్నారనో, అద్భుతంగా వాక్చాతుర్యం ఉందనో, ఎవరిని మెచ్చుకుని ఎవరికి ఎటువంటి పదవి ఇచ్చే పార్టీ కాదు. వాడు చాలా సహనంగా, ఓపిక, ఎంత సహనంగా ఉన్నాడు, ఎంత ఓపికగా ఉన్నాడు, ఎటువంటి కళంకం లేకుండా మంచి రాజకీయ పార్టీ నేతగా ఉన్నాడా లేదా, ఎన్నో వ్యవహారాలు, ఎన్నో విషయాలు, అనేక రకాలైన పద్ధతుల ద్వారా వాడు ఎన్నో రకాలుగా ఫిల్టర్ చేస్తారు. ఫిల్టర్ చేసిన తర్వాత అన్ని పరీక్షలకి నెగ్గితే తప్ప భారతీయ జనతా పార్టీలో ఒక పదవిని పొందడం సాధ్యం కాదు. ముఖ్యంగా కొంతమందికి రావచ్చు, అది వేరే విషయం. కానీ కంబాల శ్రీనివాసరావు విషయం వచ్చినప్పటికీ చాలా సమగ్రమైన నిర్ణయం తీసుకున్నారు. సమగ్రమైన విచారణ జరిపి చాలా సంతోషంతో, విశ్వాసంతో నాకు చాలా అవకాశాలు ఇచ్చి, ముఖ్యంగా జగ్గంపేట నియోజకవర్గానికి SIR కార్యక్రమానికి నన్ను ఇన్ఛార్జిగా చేసి, నేను వెళుతున్న పద్ధతి కానీ, శైలి కానీ, అధిష్టానానికి నేను ఇస్తున్న గౌరవ మర్యాదలు కానీ, క్రమశిక్షణతో నడుచుకున్న విధానాన్ని కానీ పార్టీ చాలా కూలంకషంగా అబ్జర్వ్ చేసిన తర్వాత వాడు నిన్న రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నన్ను అనౌన్స్ చేయడం నేను చాలా సంతోషకరమైన విషయం. ఇది వరకటి కన్నా ఇప్పుడు చాలా గురుతరమైన బాధ్యతలు, ఇంకా శ్రద్ధగా, ఓపికగా, చాలా వ్యవహార శైలిలో నిబద్ధతగా
నేను చాలా జాగ్రత్తగా ఉండవలసిన బాధ్యతలు నాకు పెంపొందించారు. వారికి మరొక్కసారి మా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి పివిఎన్ మాధవ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అధిష్టానానికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా జిల్లా అధిష్టానాన్ని కూడా, రాష్ట్ర అధిష్టానాన్ని కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను మా కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మేమందరం కూడా చాలా క్రమశిక్షణతో ఉంటూ, అందరినీ కలుపుకుంటూ, మిగతా పార్టీలు ఎన్డీఏ పార్టీలతో ఎవరైతే మనకి తెలుగుదేశం జనసేన నాయకులు ఉన్నారో వాళ్ళు కూడా కలుపుకుంటూ, ప్రజా సమస్యలని తెలుసుకుంటూ, ఆ సమస్యల గురించి స్పందిస్తూ, అధిష్టానానికి ఇన్ఫామ్ చేస్తూ, వాటికి పరిష్కారాన్ని కనుగొనే దిశగా మేము ప్రయాణం చేస్తూ, భారతీయ జనతా పార్టీ విస్తృతి కోసం, అలాగే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు చేస్తున్న పనులు, ఆయన దేశాన్ని ఎంత పటిష్టవంతంగా చేస్తున్నాడు, ఎంత గురుతరమైన బాధ్యత పోషిస్తున్నాడు, ప్రపంచ దేశాలన్నీ కూడా ఎలా బిరుదులిస్తూ ఆయన్ని తలమానికంగా ఎలా చూసుకుంటున్నాయి, భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను ఎంత పటిష్టవంతంగా చేస్తున్నాడు, ఆయన రక్షణ విభాగాన్ని మూడు విధాలుగా, అంటే నౌకాదళం కానీ, పదాతి దళం కానీ, నావికా దళాన్ని కానీ ఎంత సమర్థవంతంగా చేస్తూ రక్షణ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉండిస్తున్నాడు. దుర్మార్గమైన పార్టీలు ఏవైతే ఉన్నాయో, కాక్రోచి జనతా పార్టీ లాంటి పార్టీలు, అలాగే కాంగ్రెస్ గవర్నమెంట్, మతోన్మాదమైన కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలకి వాళ్ళ యొక్క కుట్రలను ఎలా విఘ్నం చేస్తూ, విచ్ఛిన్నం చేస్తూ దేశాన్ని ఎలా కాపాడుకుంటున్నారు. పేద దళిత వర్గాలకి, మైనారిటీ వర్గాలకి 80 రకాల సంక్షేమ పథకాలతో ఆయన ఏ విధంగా సేవ చేస్తున్నాడు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం లాంటి పెట్టి ఈ విదేశాల్లో తయారు చేసే విమానాన్ని ఈ రోజున భారతదేశంలో తయారు చేసే విధంగా ఆయన ఏ విధంగా స్ఫూర్తిదాయకంగా పనిచేపిస్తున్నాడు. అలాగే మన్ కీ బాత్ ప్రోగ్రాం ద్వారా ఎన్నో విశిష్టమైన, చాలా చిన్నవాళ్ళు పెద్ద పెద్ద పనులు ఏ విధంగా చేస్తున్నారో మన్ కీ బాత్ ప్రోగ్రాం ద్వారా ప్రపంచానికి తెలియజేస్తున్న విధానాన్ని, అలాగే మనం అందరం కూడా భారతీయ జనతా పార్టీ అంటే హిందువుల పార్టీ కాదు, భారతీయ జనతా పార్టీ అంటే హిందువులు, క్రైస్తవులు, ముస్లిమ్స్ అన్ని మతాలు కులాలు కలిసిన పార్టీ అని చెప్పి ప్రజల్లోకి ఉదాహరణ పూర్వకంగా ఎల్ఈడీల ద్వారా, అనేక రకాలైన మీడియా ద్వారా, అనేక రకాలైన మాధ్యమాల ద్వారా ప్రజలకి తెలియజేసుకుంటూ ఇప్పటివరకు పనిచేసుకుంటూ వచ్చాం. రాబోయే కాలంలో కూడా నేను, నా కార్యకర్తలు, అలాగే ప్రజలు మేమందరం కూడా ఇదే విధానాన్ని అవలంబిస్తూ భారతదేశం యొక్క సమగ్ర పటిష్టతకు, మత సామరస్యానికి, శాంతి భద్రతలు నెలకొల్పే విధంగా ప్రవర్తిస్తూ, మేము ఎక్కడా కూడా చట్టాన్ని ఎక్కడా కూడా అతిక్రమించకుండా చాలా నిబద్ధతతో పనిచేస్తూ, అధిష్టానం మాకు ఏదైతే బాధ్యతలు ఇచ్చిందో, రాష్ట్ర కార్యవర్గానికి సభ్యుడిగా నాకు ఏదైతే బాధ్యత ఇచ్చిందో ఈ బాధ్యతను ఇంకా సమర్థవంతంగా నిర్వర్తిస్తానని చెప్పని మీకు అందరికీ తెలియజేసుకుంటూ, మీ కంబాల శ్రీనివాసరావు, చాలామంది మీరు జాయిన్ అయ్యారు. 25 సంవత్సరం గడిచిపోయింది, 26 కూడా 6 నెలలు గడిచిపోయినాయి. ఇంకా మిమ్మల్ని భారతీయ జనతా పార్టీ ఎందుకు గుర్తించలేదని దానికి మీకు ఈ పత్రికా సమావేశం ద్వారా మీకు సమాధానం కూడా ఇచ్చాను. నిజంగా చెప్పాలంటే కూడా మన సమర్థతకి ఇంకా తొందరగా ఇచ్చినట్టే లెక్క. చాలామంది అనేవారు, వెటకారం చేశా అంటే కొంతమంది మనకు నచ్చిన వాళ్ళు ఉంటారు. మనం ఒక మంచి పని చేయడం కూడా చాలా కష్టం. ఆ మంచి పనులు చేసేటప్పుడు వారవలేనితనం ఉండే వాళ్ళు కూడా చాలామంది తప్పుడుగా మాట్లాడుతూ కంబాల శ్రీనివాసరావు పార్టీలో ఎటువంటి ప్రాధాన్యత లేదనే విషయాలను చర్చించిన వాళ్ళందరికీ కూడా ధీటుగా ఈ రోజున మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు, అలాగే అధిష్టానమైనటువంటి సోము వీర్రాజు గారు, పురంధరేశ్వరి గారు, బిక్కిని విశ్వేశ్వరరావు గారు, ఆకుల శ్రీధర్ గారు, వీరందరూ కూడా ధీటుగా నన్ను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ప్రకటించడం ద్వారా అందరికీ కూడా సమాధానం ఇచ్చారు. సో అందువల్ల భవిష్యత్తులో మీ అందరితో ఇదే విధంగా కలిసి ముందుకు పనిచేస్తూ, పార్టీని సమర్థవంతంగా ముందుకు నడిపిస్తూ, ఏకతాటి మీద నడిపిస్తూ, భారతీయ జనతా పార్టీ విస్తృతికి తోడ్పడతానని తెలియజేసుకుంటూ, మీ కంబాల శ్రీనివాసరావు. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్.